హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటిని వన్ బై వన్ అనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ రోజు అన్ని అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 4 రిజల్ట్కి సంబంధించి మరియు భారత రత్న అవార్డ్స్కి సంబంధించి అయితే ప్రధానంగా అయితే మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ఫస్ట్ అప్డేట్ ఇంకా మనం చూసినట్లయితే గ్రూప్ 1 వయో పరిమితి 2 ఏళ్ళు అయితే పెంచుతున్నట్టు అయితే ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో అయితే ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది రేట్ ఆఫ్ 46, అంటే గతంలో 44 ఉండేది, ఇప్పుడు 46 చేసినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో త్వరలోనే పరీక్ష కూడా నిర్వహిస్తాం, బంధువులను పెట్టుకుని ఉద్యోగాలను అమ్ముకునే వాళ్ళం కాదంటే ఒక మనకు పొలిటికల్ విమర్శన అయితే చేసిన అంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే శుభవార్త చెప్పారు. వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని అయితే ప్రకటించారు. సో గతంలో మనకు 10 ఏళ్ళు రిలాక్సేషన్ తోటి 44 వరకు అయితే అవకాశం ఉండేది, ఇప్పుడు మరో 2 సంవత్సరాలు అయితే పెంచారు. ఎందుకంటే మనకు కొద్ది వరకు ఎలక్షన్ ముందు అయితే మనకు కొంతవరకు లాస్ అయితే జరిగింది కాబట్టి పేపర్ లీకేజ్ వల్ల కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీసీ ప్రక్షాళన ఆలస్యమైందని, త్వరలోనే పరీక్ష నిర్వహిస్తామని అయితే చెప్పారు. విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు, కానీ తాము జిరాక్స్ సెంటర్లో ప్రశ్న పత్రాలు విక్రయించే వాళ్ళం కాదని, ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్ళం కూడా కాదని అయితే చెప్పడం జరిగింది. సో పోలీస్ శాఖకు సంబంధించి కూడా మనకు 15,000కు సంబంధించిన ఆ పాత నోటిఫికేషన్ సంబంధించిన జాబ్స్ని భర్తీ చేస్తామని కూడా ప్రకటించడం అయితే జరిగింది. సో మనకైతే ఉన్న సమాచారం ప్రకారం 14వ తారీఖున అయితే మనకు ఎల్బీ స్టేడియంలో లేదా ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఈ యొక్క నియామక పత్రాలు ఇస్తున్నట్టుగా అయితే మనకు గతంలో వార్తలు వచ్చాయి. ఆ రోజు కూడా మనకు పోలీస్ శాఖకు సంబంధించి నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి స్పష్టమైన ప్రకటన అయితే ముఖ్యమంత్రి గారు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. శుక్రవారం శాసనసభలో అయితే ఈ గవర్నర్కు ధన్యవాద తీర్మానంలో అయితే మనకు ముఖ్యమంత్రి గారు అన్న మాటలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా చూసినట్లయితే సేమ్ అప్డేట్ ఇక్కడ గ్రూప్ 1 ఉద్యోగార్థుల వయో పరిమితి 46 ఏళ్లకు పెంపు అంటే ఇక్కడ ఒక అప్డేట్ను మనం చూడొచ్చు. త్వరలోనే నోటిఫికేషన్ కూడా ప్రకటిస్తామని అయితే మనకు ముఖ్యమంత్రి గారు అయితే అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలు మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఉపకులపతుల పదవులకు కూడా భర్తీకి చర్యలు తీసుకున్నట్టుగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 1కి సంబంధించి వయో పరిమితి పెంచారు కదండి, 46 చేయడం వల్ల మనకైతే మరో 1,00,000 మంది ఎక్స్ట్రాగానైతే పోటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయో పరిమితిని 44 సంవత్సరాల నుండి 46 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో దాదాపు 1,00,000 మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీ నిర్వహణ లోపంతో ఇప్పటికే 2 సార్లు రద్దయిన గ్రూప్ 1 పరీక్షను కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించాలని భావిస్తుంది. గతంలో జారీ చేసిన 503 గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్కు మరో 60 పోస్టులు కలిపి అయితే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆ ప్రభుత్వం అయితే రెడీ అయింది కండి. సో 1,00,000 మంది అంటే మనకు ప్రధానంగా టీచర్సే వస్తారండి. 44, 46 వరకు చదివే వాళ్ళు ఎవరు ఉంటారు, ప్రధానంగా టీచర్సే ఉంటారు. వాళ్ళకే సబ్జెక్ట్ ఆల్రెడీ అవగాహన కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళే ప్రధానమైన కాంపిటీషన్. సో అభ్యర్థుల వయో పరిమితి జనరల్ కేటగిరీ వాళ్ళకు 44 ఉండగా బీసీలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అయితే 49గా ఉంది. సో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అయితే 46+5 అంటే 51 ఏళ్ల వరకు అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ 1 పరీక్షకు గత 2 ఏళ్లుగా అభ్యర్థులు అయితే సిద్ధమవుతున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా 2 సార్లు అయితే రద్దయింది కాబట్టి మళ్ళీ అయితే తాజాగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షను అయితే నిర్వహించడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నట్టు మనం దీనిలో గమనించవచ్చు. సో సేమ్ అప్డేట్ నెక్స్ట్ దిశ న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. 46 ఏళ్లకు అభ్యర్థులు ఎలిజిబిలిటీ అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ని అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు గ్రూప్ 4 ఫలితాలకు సంబంధించండి ఈ లిస్ట్ నేనైతే 15,413 పేజీలు అయితే ఉందండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని మీ రిజల్ట్స్ అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దీంట్లో మీకైతే మీ ర్యాంక్ అయితే చూపిస్తుంది. మీరు అది కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది, మీకు డౌన్లోడింగ్ కూడా చాలా లోడింగ్ తీసుకుంటుంది. డౌన్లోడింగ్ అయిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ సర్చ్ బార్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ ర్యాంక్ అయితే అలా క్లియర్గా కనిపిస్తుంది. సో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి, మీరు ఎంతో ర్యాంకులు ఉన్నారు, మీ ముందు ఎంతమంది ఉన్నారో అది మాత్రం అంచనా వేసుకోండి. మీ వెనక ఎంతమంది ఉన్నారో అది కూడా అంచనా వేసుకొని మీ ఎఫర్ట్ని ఇంకొంచెం పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. జాబ్ వచ్చిందా రాలేదా అనేది ఫైనల్ లిస్ట్ అయితే ఇంకా రాలేదు. మెరిట్ లిస్ట్ కూడా మళ్ళీ ఇంకొకటి అయితే విడుదల చేస్తున్నట్టుగా అయితే మనకు దీనిలో స్పష్టంగా చూడొచ్చు. రాష్ట్రంలోని గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు అయితే విడుదలయ్యాయి. 2 పరీక్షలు రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకులు కేటాయించారు. శుక్రవారం గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ను రిలీజ్ చేశారు. ర్యాంకుల వివరాలను టీఎస్పీసీ అధికార వెబ్సైట్లో అయితే ఉంచారు. త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందని అయితే వాళ్ళైతే తెలిపినట్టుగా చూడొచ్చు. మనకు దీంట్లో ప్రధానంగా మనకైతే ర్యాంక్ అయితే కేటాయించడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సో దాంట్లో అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ర్యాంక్, మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్ కనుక మీరు ఎవరైతే హాల్ టికెట్ నెంబర్ లేని వాళ్ళు ఉంటే మీరు కింద కామెంట్లో చేయండి. మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి మీ నో యువర్ హాల్ టికెట్ నెంబర్ ఐడి అని ఉంటుంది, నో యువర్ హాల్ టికెట్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నా మీరు నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో గ్రూప్ 4 అని సెలెక్ట్ చేసుకొని మీరు టీఎస్పీఎస్సీ ఐడి ఎంటర్ చేస్తే మీ హాల్ టికెట్ నెంబర్ అయితే దాంట్లో వస్తుంది. సో సేమ్ అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 4 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటే విడుదల అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఇంకా చూసినట్లయితే మనకు గురుకుల పీజీటీ ఫలితాలు కూడా రిలీజ్ అయ్యాయి. సో ప్రధానంగా మనకు అన్ని ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. సో రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల ఫలితాలు అయితే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కూడా విడుదల చేసింది. సో దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన షెడ్యూల్ కూడా అయితే ప్రకటించింది. సో దీనిలో చూసినట్లయితే మనకు అంతేకాకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలను కూడా బోర్డు ప్రకటించింది. శని ఆదివారాల్లో వివిధ సబ్జెక్టుల పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల సర్టిఫికేట్లను పరిశీలిస్తామని అయితే తెలిపింది. సో శనివారం ఉదయం 9 గంటలకు పీజీటీ హిందీ, ఆదివారం ఉదయం 9 గంటలకు పీజీటీ సోషల్ స్టడీస్, మ్యాథ్స్, బయాలజికల్ సైన్సెస్,
అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తామని అయితే వెల్లడించింది. సో పీజీటీ హిందీ అభ్యర్థుల సర్టిఫికెట్లను చైతన్యపురిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ పీజీటీ సోషల్ అభ్యర్థుల సర్టిఫికెట్లను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని బంజారా భవన్లో అండ్ పీజీటీ మ్యాథ్స్ బయాలజీ అభ్యర్థుల సర్టిఫికెట్లను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని కుమరం భీం ఆదివాసీ భవన్లో పరిశీలిస్తున్నామని అయితే వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో రాత పరీక్షలో ప్రతిభాధారంగా 1:2 నిష్పత్తులను అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పిలిచారండి 1:2లో. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ అయితే మనకు మొన్న పార్లమెంట్లో అయితే ప్రవేశపెట్టడం జరిగిందిగా. సో దానికైతే ఆమోదం లభించినట్లయితే మనం దీనిలో చూడొచ్చు. సో కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ 2024ను శుక్రవారం పార్లమెంట్ అయితే ఆమోదించింది. సోమవారం లోక్సభ ఆమోదించిన ఈ బిల్లును శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవాళ్లు కూడా ప్రభుత్వం అయితే తిరస్కరించింది. ఈ బిల్లుకు అనుకూలంగా మెజార్టీ సభ్యులైతే ఓటు వేశారు. బిల్లుపై చర్చకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ కొత్త చట్టం యువతను వేధించడానికి ఉద్దేశించింది కాదు, ఎవరైతే వారి భవిష్యత్తు తద్వారా దేశ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారో వారిని మాత్రం అడ్డుకోవడానికి అయితే ఈ చట్టం తెచ్చామని తెలిపారు. సో ఇలాంటి కఠిన చట్టాలు అయితే ఉండాలి. సో ఇవన్నీ మనకి ఈరోజు జాబ్కి సంబంధించిన అప్డేట్స్. సో కరెంట్ అఫైర్స్ పరంగా మనం ప్రధానంగా చూసినట్లయితే ఈరోజు భారత రత్నకు సంబంధించిన అంశాలే ప్రధానంగా అయితే వచ్చినాయి. సో ఎవరెవరికి వచ్చినాయండి మనకు ఇప్పటివరకు 50 మందికి వచ్చినాయి. 51, 52, 53కి చేరింది. ఇప్పుడు మనకు మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని మళ్ళీ చరణ్ సింగ్ అండ్ వ్యవసాయ శాస్త్రవేత్త మనకు ఎంఎస్ స్వామినాథన్కి అయితే ఈ అవార్డు వచ్చినట్టుగా మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి అన్ని ప్రధాన దినపత్రికలను అయితే ఈరోజు మనకు అప్డేట్స్ అయితే వచ్చినాయి. భాగ్య విధాతకు భారతరత్న అంటూ. సో ఇతనికి సంబంధించిన మనం ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు ఈయన రాజకీయ నేపథ్యం కానీ ఈయన పుట్టిన నేపథ్యం కానీ మనం పరిశీలించినట్లయితే ఈయన వంగరలో అయితే మనకు పుట్టారు. ప్రస్తుతం ఇప్పుడు అది ఏ జిల్లాలో ఉందండి? హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోనైతే వంగర గ్రామం ఉంది. అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే ఉండేది. సో ఆయన డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు ఎమ్మెల్యే నుంచి ప్రధాని వరకు అయితే ఆయన నేపథ్యం పూర్తిగా పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. సో కాలేజీల రోజుల నుంచే పివి దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా చేరారు. 1957, 77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మంత్రి నుంచి ప్రాతినిధ్యం వహించారు. సో ఇది మాత్రం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. 1957, 77 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మంత్రి నుంచి అయితే ఆయన ప్రాతినిధ్యం వహించారు. అందులో 1962, 71 మధ్య వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. సో 1971లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఏ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారంటే మంత్రి నియోజకవర్గం, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో సీఎంగా పలు భూ సంస్కరణలు కూడా చేపట్టారు. ఆయన స్వయంగా 2000 ఎకరాలను ఆయన వదులుకున్న వ్యక్తి అని అయితే మనం విధుల్లో చూడొచ్చు. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిన సమయంలో ఇందిరాగాంధీకి అయితే అండగా నిలిచారు. సో 1977లో తొలిసారిగా ఆయన హన్మకొండ ఎంపీగా కూడా గెలిచినట్టుగా మనం దీనిలో చూడొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు 1991లో ఆయన రాజకీయాల నుంచి చాలా రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ అనూహ్యంగా రాజీవ్ గాంధీ హత్య జరగడంతో అయితే ఆయన మళ్ళీ ప్రధాని పదవిని అయితే చేపట్టాల్సి వచ్చింది. రక్షణ మంత్రిగా చేసిన అనుభవంతో పార్టీలోని ఇతర పోటీదారులకు వెనక్కి తెట్టి మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నడిపించే అవకాశం దక్కించుకున్నారు. సో మైనార్టీలు ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఆయన నడిపించినట్టుగా రాజకీయ చాణక్యునిగా అయితే ఆయన నిలిచారు. 1991 జూన్ 21 అయితే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. డేట్ను కూడా గుర్తుపెట్టుకోండి. అప్పటికి ఎంపీ కాకపోవడంతో ఇక్కడ నుంచి అంటే నంద్యాల నుంచి ఆయన లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. సో అక్కడ ఉన్న స్థానం ఏం ఖాళీగా లేదు. ఆయనతో రాజీనామా చేయించి మళ్ళీ నంద్యాల ఉప ఎన్నికల్లో అయితేనే గెలిచారు. ఇప్పుడు ఏకంగా 5 లక్షల ఓట్ల భారీ మెజారిటీ అయితే సాధించి గిన్నీస్ రికార్డులు కూడా ఆయన ఎక్కారు. సో 1995 మే 16 వరకు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి రాజకీయ దురంధరుడిగా నిలిచారు. సో ఆర్థిక రంగమైన, రాజకీయ రంగమైన, అభివృద్ధి పథమైన, సంక్షేమ బాటలైనా తాను నిర్వహించిన పదంలోకి వన్నె తెచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు. సో 75 సంవత్సరాలు కూడా ఆయన టెక్నికల్గా చాలా కంప్యూటర్ కూడా ఆయన సొంతంగా నేర్చుకున్నట్టుగా మనం దీంట్లో చూడొచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ క్వశ్చన్ అయితే ప్రతిపక్ష నేతను వాజ్పేయిని అయితే ఐక్యరాజ్య సమితికి అయితే పంపారు. సో జమ్మూ కాశ్మీర్లో మనకైతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్టుగా పాకిస్తాన్ ఒక కంప్లైంట్ను మనకైతే ఐక్యరాజ్య సమితికి ఇచ్చినప్పుడు ఆ ప్రతిపక్ష నేతనే ఆయన అయితే ఆ సమావేశానికి పంపిన విషయాన్ని ఇక్కడ చూడొచ్చు. రాజకీయంగా బద్ధ శత్రువుల లాంటి పార్టీల్లో ఉన్న పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి 2 సందర్భాల్లోనూ దేశం కోసం ఒకరితో ఒకరు చేతులు కలిపారు. ముందుగా 1994లో పివి ప్రధానిగా ఉన్న సమయంలో కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ జినీవాలోని ఐక్యరాజ్య మానవ హక్కుల కమిషన్లో పాకిస్తాన్ అయితే తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సో దీన్ని ఓడగొట్టేందుకు అప్పటి ప్రతిపక్ష నేత వాజ్పేయి నేతృత్వంలో బృందాన్ని పివి పంపగా తీర్మానం వేగిపోయేలా చేసి వాజ్పేయి ధీటుగా బదిలిచ్చారు. సో దీని మీదనైతే ఆయన మీద చాలా విమర్శలు అయితే వచ్చాయి పివి నరసింహారావు మీద ప్రతిపక్ష నేతలు ఇలా పంపడానికి సంబంధించి. సో అయితే ప్రతిపక్ష నేత కింద పనిచేయాల్సి రావడం పట్ల అప్పటి విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ అయితే తీవ్రంగా వ్యతిరేకించారు. సో నెక్స్ట్ అణు పరీక్షలకు సంబంధించి కనుక మనం గమనించినట్లయితే అణు పరీక్షలకు ఆజ్యం పోసింది మనకు పివి నరసింహారావు అని చెప్పొచ్చు. సో ఆయన కాలంలో ప్రయత్నించాడు కానీ అమెరికా ఒత్తిడితోనే అయితే ఆయన దాన్ని సఫలం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన వాజ్పేయి అయితే దాన్ని విజయవంతంగా అణు పరీక్షలు అయితే నిర్వహించాడు. సో దానికి సంబంధించి ఆద్యుడు పివి నరసింహారావు అని ఆయనే స్వయంగా ప్రకటించాడు ఆ వాజ్పేయి గారే. సో అమెరికా ఒత్తిడి కారణంగా వీలు కాలేదు. తర్వాత 1996
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సంకీర్ణ కూటమికి అధికారంలోకి వచ్చడంతో వాజ్పేయి అణు పరీక్షలు జరిపే అవకాశం ఉందని, ఆయన ప్రధాని కాకుండా చూడాలని అమెరికా లాబింగ్ సైతం చేసిన విషయం పివి దృష్టికి కూడా వచ్చిందట. సో ప్రమాణ స్వీకారానికి స్వయంగా హాజరైన పివి సీక్రెట్గా ఆయనకు ఓ చిట్టీని అందజేశారు. ఒక చిట్టీని అయితే ఇచ్చారంట. అందులో కలాంను కలవండి అని రాసి ఉంది. సో దానికి సంబంధించి అణ్వాయుధాలకు సంబంధించి ఇది అణు పరీక్షలకు సంబంధించి కలాంను కలవండి అని రాసి ఉంది. కలాం ఎవరో తెలియక వాజ్పేయి ఆశ్చర్యపోయారు. ప్రధానమంత్రి చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ DRDO సెక్రటరీ హోదాలో ఉన్న కలాం, మన అబ్దుల్ కలాం గారు అని తెలుసుకొని ఆయనతో భేటీ అయ్యారు. అమెరికాకు తెలియకుండా అణు పరీక్షలు చేపట్టాలని పివి సూచించినట్లు కలాం అయితే తెలిపారు. కానీ వెంటనే వాజ్పేయి ప్రభుత్వం కూలిపోవడంతో అది కూడా సాధ్యం కాలేదు. కానీ వాజ్పేయి మళ్ళీ 1998లో తిరిగి ప్రధాని అయిన వెంటనే కలాం సారథ్యంలో అయితే సీక్రెట్గా అణు పరీక్షలు నిర్వహించినట్టుగా అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈయనకు సంబంధించి గడ్డు పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అంశం ఇది. పివి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి భారతదేశం మీద గడ్డు పరిస్థితుల్లో ఉంది. విదేశీ మారక నిల్వలు ప్రధానంగా మనకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు $1 బిలియన్ కంటే తగ్గిపోయి, సో కేవలం 20 రోజుల పెట్రోలియం దిగుమతులకు సంబంధించిన విదేశీ మారక ద్రవ్యం మాత్రమే భారతదేశం దగ్గర ఉన్నది. విదేశాలకు చెల్లించాల్సిన అప్పులు దిగుమతుల కోసం చేయాల్సిన చెల్లింపులు కూడా పేరుకుపోయాయి. ద్రవ్యోల్బణం గరిష్టంగా 2 అంకెలకు చేరింది. సో ద్రవ్యోల్బణం అనేది మనకు 7-8 వరకే కంట్రోల్ చేయగలుగుతాం. ఆ తర్వాత 2 అంకెల సంఖ్య కనుక చేరిన తర్వాత దాన్ని ఎవరు ఆపలేమనేది ఇప్పుడు ప్రస్తుతం శ్రీలంక కానీ వివిధ దేశాలు అయితే ఆ ఒక అంశాన్ని అయితే ఫేస్ చేస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని ₹1,00,000 ₹2,00,000 ఒక్కొక్కదానికి. సో ఏకవతవాదం దేశం ఆర్థికంగా దివాలా అంచున ఉన్న సమయంలో దేశాన్ని ముందుకు నడిపించేందుకు పివి అయితే సిద్ధమయ్యారు. వెంటనే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టే పని మొదలుపెట్టారు. ఏంటంటే LPG రిఫార్మ్స్ అయితే తీసుకొచ్చి ప్రైవేట్ రంగానికి అయితే పెద్ద ఎత్తున తలుపులు తెరిచారు. సో ఆ విషయంలో ఆయనకు ఎన్నో విమర్శలు వచ్చాయి. దేశాన్ని IMFకు అమ్మేస్తున్నారని. 1991 జూలై 24న ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్లో అనేక సంస్కరణలు అయితే ప్రకటించారు. డేట్ కూడా మనకి ఇంపార్టెంట్. కార్పొరేట్ పన్ను పెంపు, TDS విధానం అమల్లోకి తేవడం, వంట గ్యాస్, కిరోసిన్, పెట్రోల్, ఎరువుల ధర పెంపు, చక్కెరపై సబ్సిడీ తొలగింపు, దిగుమతుల పన్ను తొలగింపు వంటి విధానాలు అయితే అమల్లోకి తెచ్చారు. ఈ చర్యలతో పివి అంతర్జాతీయ ద్రవ్యనిధికి దేశాన్ని అమ్మేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. కానీ ఇన్ని విమర్శలు వచ్చిన ఆయన అయితే ఈ విధానాన్ని అయితే కొనసాగించి నేటి భారతదేశానికి అయితే ఆయన నాంది పలికారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు గొల్ల రామవ్వ నుంచి ఇన్సైడ్ వరకు ఆయన సాహిత్యంలో కూడా చాలా ప్రావీణ్యుడు కాబట్టి ఇదైతే మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా అయితే చూడండి. తెలుగు సహా ఇతర భాషా సాహిత్యంలో పివి ముద్ర 1000 పడగల నవలను సహస్రపాన్ పేరుతో హిందీలోకి కూడా అనువాదం చేశారు. సో చాలా నవలలు అయితే ఉన్నాయి. వాటి అన్నిటిని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. సో తన జీవితంలో క్రియాశీల రాజకీయాల్లోకి ఎంతో బిజీగా గడిపిన దివంగత మాజీ ప్రధాని పివి నరసింహరావు సాహిత్యంలోనే తనదైన ముద్ర వేశారు. తెలంగాణ తొలితరంలో ఆయన 1949లో రాసిన గొల్ల రామవ్వ కథ చాలా ప్రాముఖ్యమైనది. సో కథ నిజాం కాలం నాటి సాయుధ పోరాటాన్ని సమకాలీన ప్రజల చైతన్యాన్ని అయితే అందులో ఆయన వివరించారు. సో తాను తుపాకీ పట్టి సాయుధ పోరాటంలో పాల్గొన్న విశేషాలను ఎక్కడండి ద ఇన్సైడర్ అనే పుస్తకం అయితే పివి పేర్కొన్నారు. మంగయ్య అదృష్టం అనే మరో కథను కూడా పివి అయితే రాశారు. ఇవన్నీ అయితే గుర్తుపెట్టుకోండి. వాటితో పాటు తాను నడిపిన కాకతీయ పత్రిక, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాకతీయ పివి నరసింహారావు నడిపిన పత్రిక పేరు కాకతీయ పత్రికలో అనేక కథలు కూడా రాసినట్లు ప్రచారం జరిగిన ప్రస్తుతం అవైతే అందుబాటులో అయితే లేవు. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో రాసిన 1000 పడగల నవలను సహస్రపాన్ పేరుతోనైతే హిందీలకు కూడా అనువదించారు. ఈ పుస్తకానికి పివికి ఉత్తమ అనువాద గ్రంథంగా అయితే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. తన ఆత్మకథ నవల ఇన్సైడర్లో 1960-70 దశకాల్లో సామాజిక మార్పు కోసం కేంద్ర ప్రభుత్వం అవలంబించిన పాలసీని కూడా ఆయన అయితే విశ్లేషించారు. సో ఈయనకు ఒక పెద్ద మచ్చనైతే ఏంటంటే అయోధ్యలో బాబ్రీ మసీద్ ఆయన హయాంలో జరిగాయి. అలాంటి పరిణామాలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే బాబ్రీ మసీద్ అయితే కూల్చివేయడం జరిగింది. కరసేవపై అయోధ్య 1992 అనే పుస్తకం కూడా ఆయన అయితే రాశారు. ఆయన హయాంలో జరిగింది కాబట్టి. పన్లక్షత్ కోన్ గతో అనే మరాఠీ పుస్తకాన్ని కూడా పివి అబల జీవితం పేరుతో అయితే ఒక నవలనైతే తెలుగులోకి అయితే అనువదించారు. సో ఆధునికతను కూడా అందిపుచ్చుకున్నట్టు 75 ఏళ్ల వయసులో ఆయన కంప్యూటర్ కూడా నేర్చుకున్నట్టుగా దీంట్లో మనం చూడవచ్చు. సో సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు సంస్కరణల అధ్యక్షుడు అంటూ మనకు భూ సంస్కరణలు తీసుకొచ్చారు. స్వయంగా 2000 ఎకరాలను ఆయనే పేదలకైతే పంపిణీ చేసినట్టుగా అయితే దీంట్లో ఇచ్చారు మనకు. సో విద్యారంగంలో కూడా ఆయన మనకైతే గురుకులాలను తీసుకొచ్చింది ఆయన. ఎప్పుడంటే 1972 సంవత్సరంలో ఉమ్మడి ఏపీ సీఎం హోదాలో ఆయనైతే గురుకుల రెసిడెన్షియల్ కూడా ఆయనే ఆద్యుడు. సో ఆ ఒక అంశాన్ని మనం చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు MS స్వామినాథన్ అండ్ చరణ్ సింగ్ గురించి వచ్చింది. సో దీనికి సంబంధించి నేను భారతరత్నకు సంబంధించిన ఒక సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో టోటల్గా లెంతీ అయిపోతుంది కాబట్టి. సో భారతరత్న అవార్డుకి సంబంధించి టోటల్ ఒక వీడియో చేస్తాను. అది ఈ రోజు సాయంత్రం అయితే అప్లోడ్ చేస్తాను. సో దాంట్లో ఇవన్నీ అయితే అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆస్కార్లో కొత్త అవార్డు అంటే అయితే ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఏమి ఇవ్వట్లేదు, కానీ 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు అయితే ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకొక అవార్డుని అయితే ఇంకొక కేటగిరీని అయితే దాంట్లో చేర్చారు. సో కొత్తగా కాస్టింగ్ డైరెక్టర్స్ అంటూ ఒక కేటగిరీని అయితే చేర్చుతున్నట్టయితే ఆస్కార్కి సంబంధించిన అవార్డు అకాడమీ అయితే వెల్లడించింది. సో దీంతో అవార్డుల కేటగిరీ 24 అయితే చేరింది. సో కానీ ఈ 96వ ఆస్కార్ అవార్డ్స్లో కానీ 97వ ఆస్కార్ అవార్డ్స్లో కానీ ఈ యొక్క 24వ అవార్డుని అయితే ఇవ్వరు. ఎప్పటి నుంచి అంటే 2026లో జరిగే 98వ ఆస్కార్ అవార్డ్స్లో అయితే దీన్ని ప్రధానం అయితే చేరున్నారు. సో ఈ యొక్క కేటగిరీ అయితే గుర్తుపెట్టుకోండి. కాస్టింగ్ డైరెక్టర్స్ అనే కేటగిరీని అయితే
చేర్చుతున్నారు. సో మొత్తం దీంతో 24 కేటగిరీలు అయితే ఇవ్వనున్నారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న దేశంగానైతే భారతదేశం నిలిచింది. ప్రపంచంలోనే అత్యధికం అంటూ ఇక్కడ చూడొచ్చు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు. కొత్తగా దాదాపు 2 కోట్ల మంది 18 నుంచి 29 మధ్య వయసు గల యువ ఓటర్లను జాబితాలో అయితే చేర్చినట్లు ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల కంటే ఇప్పుడు 6% అయితే ఎక్కువ ఓటర్లు అయితే నమోదయ్యారు. సో టోటల్గా ఎంతంటే టోటల్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకుని 96.88 కోట్ల మంది రానున్న సాధారణ ఎన్నికల్లో అయితే ఓటు వేయడానికి అయితే నమోదు చేసుకున్నారు. సో టోటల్గానైతే రౌండ్ ఫిగర్గా 97 కోట్ల మంది అయితే ఓటర్లు, ప్రపంచంలో అత్యధిక ఓటర్లు ఉన్న దేశంగానైతే భారతదేశం నిలిచింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు 36వ జాతీయ పుస్తక ప్రదర్శన అయితే ప్రారంభమైంది. ఎక్కడంటే ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో మన అశోక్ నగర్కి అయితే దగ్గరలోనే ఉంటుంది. 36వ జాతీయ పుస్తక ప్రదర్శన అయితే ప్రారంభించినట్లయితే ఒక చిన్న అప్డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు జాతరలోనే ప్రధానంగా ప్రతిరోజు ఒక్కొక్క జాతర అయితే వార్తల్లో వస్తుంది. మీరైతే ఈ వార్తలు నిలిచిన జాతరలు అయితే కొంచెం ప్రత్యేకంగా అయితే చూడండి. సో సింగరాయ జాతర అయితే మనకు వార్తల్లో వచ్చింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరేళ్ల గ్రామ శివార్లు అయితే సింగరాయ జాతర అయితే జరుగుతున్నట్టు అయితే దీంట్లో చూడొచ్చు. సో ఇక్కడ ప్రధాన దైవం ఏంటంటే, దైవం కూడా మనకు గతంలో పరీక్షలలో అడిగారు. ఆ గుట్ట లోపల వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సో దైవం పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ దేవుడు అండి లక్ష్మీ నరసింహస్వామి. సింగరాయ జాతరలో ఈ దేవుని పూజిస్తారు, లక్ష్మీ నరసింహస్వామిని అయితే పూజిస్తారు. ఇది ఎక్కడ జరుగుతుందండి? సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరేళ్ల గ్రామం. నెక్స్ట్ చిలకల చిన్నమ్మ జాతర అండి. ఇది వచ్చేసి మనకు బాల్కొండ మండలంలోని శ్రీరాంపూర్ చిలకల చిన్నమ్మ ఆలయంలో జాతర శుక్రవారం అయితే ఘనంగా జరిగింది. సో చిన్నగా అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ జరుగుతుందండి? బాల్కొండ మండలం శ్రీరాంపూర్ చిలకల చిన్నమ్మ ఆలయం అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు కొండలో గిరిజన జాతర అంటూ ఇది మనకి ఇక్కడండి నాగోబా జాతర. నాగోబా జాతర కొంచెం ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లిలోనే మొన్న సభ కూడా జరిగింది. గిరిజనలకు సంబంధించి కొన్ని హామీలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఘనంగా మొదలైన కేసులాపూర్ జాతర మిశ్రమ వంశీయుల సాంప్రదాయ పూజలు అనేది ఇచ్చారు. మిశ్రమ వంశీయుల అంశాన్ని కూడా మనం అయితే తప్పకుండా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు కల్చర్కి సంబంధించి ఇంకొక అంశం అండి, ధూమ్ధాంగా రేలా పండుగ అంటే ఇక్కడ ఇచ్చారు మనకు. ఆకట్టుకున్న ఆదివాసీ సాంస్కృతిక సమ్మేళనం ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల కూడలి ఏంటంటే చిందూరు మండల కేంద్రంలో ఆదివారీ సాంస్కృతిక సమ్మేళనం రేలా పండుగ ధూమ్ధాంగా సాగింది. సో ఇలాంటి అంశాలు మనకు ఎక్కువ గ్రూప్ 1లో అయితే ఇస్తారండి. ఎందుకంటే మనకు లాస్ట్ 2 గ్రూప్ 1లో చూసినట్లయితే కొత్త పేర్లు అయితే మనం ఏ బుక్స్లో లేని పేర్లు కూడా మనం అయితే గమనించిన అంశాన్ని చూడొచ్చు. సో కాబట్టి ఇలాంటి చరిత్రకు సంబంధించిన కల్చర్కి సంబంధించిన అంశాలు ప్రత్యేకంగా చూడండి. వలస సంస్కృతులు, మీడియా, ప్రచార మాధ్యమాల ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన సాంప్రదాయాలు, జీవన విధానం, ఆదివాసీల తెగల ఐక్యతను చాటేందుకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ వేదికే రేలా పండుగ అయితే నిర్వహిస్తుంది. సో ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఈ గిరిజనులకు సంబంధించిన అంశాలు ఏదైనా కూడా తప్పకుండా అప్డేట్లో ఉండండి. సో నెక్స్ట్ మనకు ఫైనల్గా చూసినట్లయితే మనకు ప్రతిభ నుంచి 3 కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఏ విశ్వవిద్యాలయానికి చెందిన జ్ఞానేశ్వర్ చౌబే నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దక్షిణాసియా జన్యుక్రమాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించి వార్తలు నిలిచిందంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ. సో నెక్స్ట్ చూసినట్లయితే ఏ నగరంలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 108 రేకులున్న కమలాన్ని అభివృద్ధి చేసి దానికి నమో 108 అని నామకరణం చేసిందంటే లక్నో. సో నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మిగ్జామ్ భీకర్ తుఫాన్ ప్రభావంతో 2023 డిసెంబర్లో సాధారణ స్థాయి కంటే ఎంత శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలు అయితే వెల్లడించాయి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ చూసినట్లయితే 383% అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారత వాతావరణ విభాగం తాజా నివేదిక ప్రకారం దుర్భర వాతావరణ పరిస్థితుల కారణంగా 2023లో దేశవ్యాప్తంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారని అయితే ఇచ్చారు. ఇక్కడ దీనికి వచ్చే ఆన్సర్ 2376 అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇవండి ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో భారతరత్న అవార్డుకి సంబంధించి నేనైతే ప్రత్యేకంగా ఒక వీడియోలో అయితే ఈ అంశాలను అయితే దాంట్లో యాడ్ అయితే చేస్తాను. ఫైనల్గా మీకు అందులో ఒక PDF కూడా మీకైతే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.